గుడ్ మార్నింగ్ ఇదే క్లాసు? 5th క్లాస్ ఏ సెక్షన్ సార్. అంతా క్లవర్ స్టూడెంట్స్, ఫస్ట్ ర్యాంకర్స్. ఏదడిగినా సరే ఎరగదీసేస్తారు. అంతలా విరగదీసేస్తారా? ఒరే నువ్వు లేవరా. శివధనస్సు విరిచిందెవరు? చెప్పరా, శివధనస్సు విరిచిందెవరు? సార్ ఐ డోంట్ నో సార్. సార్ నాకు తెలియదు సార్. నేను ఎరవలేదు సార్. అమ్మమ్మ చుట్టూ సార్. నేను ఎరవలేదు సార్. నువ్వు విరవలేదా? వాడు అలాంటి వాడు కాదు సార్. చాలా మంచోడు, ఇన్నోసెంట్ బాయ్. హెడ్ మాస్టర్ సార్ గ్లాడ్ టు మీట్ యు. శివధనస్సు సార్ శివధనస్సు ఎవరు విరిచారో వాడికి తెలియదట. కనీసం మాస్టర్ కైనా తెలియాలి కదా. శివధనస్సు వీళ్ళు విరిచారా? సార్ ఐ డోంట్ నో సార్. నేను ఎరవలేదు సార్. ఒట్టు సార్. నేను ఎరవలేదు సార్. ఈ క్లాస్ వాళ్ళు అలాంటి ఏదో పని చేయరు సార్. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ 6th క్లాస్ వాళ్ళు అయి ఉంటారు. స్కూల్ మూసేయండి. సార్ కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. ఈ డ్రింక్ తాగుతూ కూల్ అవ్వండి. సార్ కిందకి కోపం తెప్పిస్తారు. వెళ్ళండి. సార్ ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పనిష్మెంట్ ఏంటి సార్? చిన్న విషయమా ఇది? చిన్న విషయమా? శివధనస్సు విరిచింది ఎవరంటేనే చెప్పలేదు. ఓకే సార్, చెప్పలేదు. అయితే శివధనుసు విరిచేయడం స్కూల్ మూయాల్సినంత నేరమా? అవసరమైతే శివధనుసు ఖరీదెంతో చెప్పండి, కట్టేస్తాను. చూడు, పిల్లలన్నాక అల్లరి చేస్తారు, ఏదైనా వెరగొడతారు. అది తెలిసి కూడా అంత విలువైన వస్తువు మీరు ఎక్కడ ఎందుకు పెట్టారు? కాబట్టి తప్పు మీదే. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. కొత్తది వేరే వస్తువు కొనిపెట్టండి. ఇప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. ఇప్పుడు దీని గురించి నేనేం మాట్లాడను. ఎందుకంటే దీని వెనకాల ప్రతిపక్షాలు కుట్రుందనిపిస్తోంది. వదలను, ఎవరిని వదలను. దీని వెనకాల ఎంతమంది పెద్దవాళ్ళున్నా సరే వదిలిపెట్టేది లేదు. చట్టం ముందు అందరూ దోషులే. అవసరమైతే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేస్తాను. నేనెవరో తెలుసా? బాహుబలి 3 సినిమాలో హీరోని. ఆర్ నారాయణమూర్తి డైరెక్షన్ లో 6,000 రూపాయల భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరో తెలుసా? శ్రీదేవి. 20,000 థియేటర్లో రిలీజ్ అవుతుంది.